హాయ్, శుభోదయం. నా వీడియోలు వింటున్నారు కదా మీరందరూ. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము తెలుగు భాషని అందరూ ఆదరించాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. ఆ విషయం పిల్లలకి, ఇప్పుడు పుట్టిన పిల్లలు వీళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు తెలుగు భాషను నేర్పించాలనే ఆసక్తిని కనబరచాలి. పిల్లలకి తెలుగు భాషను నేర్పించడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే మన మాతృభాష తెలుగు భాష. అందులో నిజంగా ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ రాయబడి ఉన్నాయి. అన్నీ చదవలేకపోయినా కనీసం మన మాతృభాషలో మన పిల్లలు పుస్తకాలు చదువుకోవడానికి, మంచి నీతి కథలు నేర్చుకోవడానికి అవకాశం తల్లిదండ్రులుగా మనమే కల్పించాలి. కాబట్టి మీరు పిల్లలకి తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి తెలియజెప్తూ వాళ్ళు తెలుగు కూడా ఆసక్తిగా చదివే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రామాయణ కథ మనం చెప్తాం, పిల్లలు వింటారు, ఓకే. కానీ అందులో చిన్న చిన్న ఘట్టాలు బాలరామాయణం అని, బాలభారతం అని ఇలాంటివి వస్తాయి. అవి కూడా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చదివి ఆ చిత్రాలు చూస్తూ నేర్చుకుంటే వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మన పిల్లలందరూ తెలుగు భాషను నేర్చుకునేటట్లుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు దీన్ని కామెంట్ పంపించండి, సరేనా?